నెల్లూరుద్రా బాబు ఊపిరుంటే ఉప్పుగల్లైనా అమ్ముకొని బతుక్కుంటాం. ఆ గంజాయి బ్యాచ్ ఏంద్రా, కత్తులతో పొడి చేస్తున్నారంట, బ్లేర్లతో కోసేస్తున్నారంట. అమ్మ బాబోయ్, నువ్వు నెల్లూరులో ఎలా జీవిస్తున్నావురా బాబు? నేను నెల్లూరు రాన్రా బాబు. అవసరమైతే నువ్వే నా దగ్గరికి రా. మనమిద్దరం ఫ్రెండ్సే కదా, మనం ఎక్కడున్నా కలుద్దాం. నెల్లూరులో కాలు పెట్టాలంటేనే భయం వేస్తోంది. ఇవి నెల్లూరు జిల్లాలో జీవించే వారికి, ఇతర ప్రాంతాల్లో నివాసం ఉన్న ఫ్రెండ్స్ కు ఫోన్ కాల్లో వినపడుతున్న మాటలు. ఎందుకలా జరుగుతుందో పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఛానల్ 9 లోని ప్రత్యేక కథనాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఇటీవల కాలంలో నెల్లూరు అంటేనే హడలేస్తోంది. ఒకప్పుడు నెల్లూరులో జీవించిన వారంతా నెల్లూరు ఏంటి ఇలా అయిపోయింది అని బాధపడుతున్నారు. ఎందుకిలా జరిగిందో అర్థం కాని పరిస్థితుల్లో జుట్టు పిక్కుంటున్నారు. గంజాయి మూకలు ఎక్కడ పడితే అక్కడ అల్లరి చేయటం, దాడులకు పాల్పడటం రివాజుగా మారిపోయింది. కత్తులతో పోట్లాట, బ్లేడ్లతో రక్కడం సెన్సేషనల్ గా మారిపోయింది. దీంతో నెల్లూరు అంటేనే జనాలు హడలెత్తిపోతున్నారు. ఇదంతా జిల్లా ఎస్పీ అజిత వేజన్ల ఈ జిల్లాకు వచ్చిన మొట్టమొదట్లో ఉన్న టాక్. ప్రస్తుతం పూర్తిగా మారిపోయిన పరిస్థితులు మీరు చూస్తున్నారు. ఇప్పుడిప్పుడే కొందరు నేరాలు వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. మరికొందరు ఇంకా రౌడీయిజాల మాటున అలా ఇలా దందాలు చేస్తున్నారు. కొందరు గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు. ఎక్కడ హత్య చేసినా, ఎక్కడ మానభంగం జరిగినా, దోపిడీ జరిగినా, దారు దోపిడీ జరిగిన మూలాలు నెల్లూరు అల్లరి మూకలే. అంతెందుకు, నెల్లూరుకు చెందిన వారు ప్రకాశం జిల్లాలోని హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. ఒక రాష్ట్ర టీడీపీ కార్యదర్శి, అధికార పార్టీ నేత వీరయ్య చౌదరి లాంటి నేతని అంతమొందించింది. ఈ బ్యాచ్ ఇటీవల కాలంలోని హైదరాబాద్ కు వెళ్లి శ్రీకాంత్ అని టీడీపీ లీడర్ ను కత్తిపోట్లకు గురి చేసింది. ఈ నెల్లూరు గంజాయి బ్యాచ్ 200 రూపాయలకు డబుల్ మర్డర్ చేసిన చరిత్ర ఈ నెల్లూరు అల్లరి మూకలదే. ఇలాంటి వారు పెట్టరేగిపోకుండా ఎస్పీ అజిత వేజన్లకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను కల్పించిందా అంటే అవునని చెప్పుకోవచ్చు. ఎందుకో తెలుసా? ఇదిగిదిగో ఈ రోడ్ల మీద తిరుగుతున్నారే, కాళ్ళడుగులు సక్రమంగా రోడ్డు మీద మోపలేని పరిస్థితికి పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చింది. అదేనండి విమానం ఎక్కించడం, అరికాళ్ళ కోటింగు, ఇలాంటివి వినిపిస్తుంటాయి చూడండి. పోలీస్ భాషలో అలాంటి ట్రీట్మెంట్ జరుగుతున్నట్టుంది. మనం చూడలేదండి, వీళ్ళ నడక చూస్తే అలాగే అనిపిస్తోంది. ఇదంతా పోలీస్ ట్రీట్మెంట్ లో మార్పు వచ్చినట్టే ఉంది. ప్రభుత్వం నెల్లూరు పోలీసులకు కాస్త స్వేచ్ఛనిచ్చినట్టుంది. ప్రస్తుత ఎస్పీ అజిత వేజన్ల కూడా ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగించే విధంగా రిఫ్రాఫ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లు అవాంఛనీయ ఘటనలకు ప్రణాళికలు వేస్తున్నారని తెలిసినా అది పోలీసులకు తెలిసిందనుకో ఆ కథ వేరేగా ఉంటుంది. అదే మనం చెప్పుకున్నాం కదా, పోలీస్ ట్రీట్మెంట్. అలాంటి పోలీస్ ట్రీట్మెంట్లు జరుగుతూనే ఉన్నాయి. నిన్న మొన్న గంజాయి బ్యాచ్ ని కూడా రోడ్డు మీద డాన్స్ వేయించారు పోలీసులు. అంటే మనం టీవీలో చూసే డాన్స్ కాదండి, ఇది మెడను ఆనకుండా బొటనవేలు సహాయంతో నడుస్తారే, అదే పోలీస్ డాన్స్. ఆ డాన్స్ చూస్తే పక్కన చూసే వాళ్ళకి, వీడియో చూసే వాళ్ళకు కూడా ఇక పరారే. ఇప్పటి వరకు నెల్లూరు నగరంలో రౌడీ షీటర్లుగా ఉన్న వారికి సింగిల్ కోటింగ్ తో ఒకసారి రోడ్డుపై నాట్యం చేయించారు. బస్సులో బ్లేడ్లతో దాడి చేసిన బ్లేడ్ బ్యాచ్ ను మరోసారి తారు రోడ్డుపై పోలీస్ నృత్యం జరిగింది. ఇంకోసారి అదేనండి గంజాయి బ్యాచ్ కి అదే తరహాలో కోటింగ్ జరిగింది. అనంతరం రోడ్డు మీద నాట్యం జరిగింది. మరొకసారి పెంచలయ్య హత్యలో భాగస్వామ్యమైన నేరగాళ్లను 2 దఫాలుగా నడి రోడ్డు మీద నాట్యాలు చేయించారు పోలీసులు. ఇవి చాలా, ఇంకేమైనా కావాలా? ఇది పోలీసింగ్. దట్ ఈస్ నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజన్ల.